అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితం ఎల్లప్పుడూ ఒక్కలా ఉండదు. దారి పొడవున పూలు ముళ్ళు ఉంటూనే ఉంటాయి. విధి విధానాన్ని తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం మే 30, 2024, బుధవారం. తిథి సప్తమి, ఉదయం 5:45 వరకు, తదుపరి అష్టమి, తెల్లవారుజామున 4:01 వరకు, తదుపరి నవమి. నక్షత్రం శ్రవణం, రాత్రి 3:11 వరకు, తదుపరి ధనిష్ట. యోగము శుభము, రాత్రి 8:02 వరకు, తదుపరి శుక్లము. కరణం భవ, ఉదయం 5:45 వరకు, తదుపరి బాలవ. సాయంత్రం 4:56 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:27. చంద్రోదయం రాత్రి 1:13, చంద్రాస్తమయం ఉదయం 11:50. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:05 నుండి 1:40 వరకు, యమగండం ఉదయం 7:18 నుండి 8:54 వరకు, గుళిక కాలం ఉదయం 10:29 నుండి మధ్యాహ్నం 12:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, వర్జము ఉదయం 7:59 నుండి 9:32 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 5:12 నుండి 6:44 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. శుభ గడియలు ఉదయం 5:42 నుండి 6:33 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:02 నుండి 3:03 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 4:57 వరకు. మే 1 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, ఉదయం 5:45 వరకు, తదుపరి అష్టమి, తెల్లవారుజామున 4:01 వరకు, తదుపరి నవమి. మీ ప్రాంతంలో గనుక సూర్యోదయం 5:45 తర్వాత అయితే గనుక మీకు రోజు అష్టమి తిథితో ప్రారంభం అవుతుంది. అష్టమి నవమిలను మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మకర రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: కుశలవులకు నామకరణం చేసినది వాల్మీకి మహర్షి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: సీత హనుమంతుడికి ఆనవాలుగా ఏమి ఇచ్చినది? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులు పుచ్చలపల్లి సుందరయ్య గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 1 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి వృద్ధి ఉంటుంది.
మిథున రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కర్కాటక రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. సింహ రాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. తులా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈ రోజు అందుకుంటారు. ధనుస్సు రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మకర రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కుంభరాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. మీన రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.